రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. దాంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఇబ్రాహీంపట్నం నోముల గ్రామంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల వేగానికి ధాన్యంపై ఉన్న కవర్లు ఎగిరిపోయి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకుండా కాలయాపన చేశారని, అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా ఆరబెడుతున్న ధాన్యంతో పాటు బస్తాల్లోకి ఎత్తిన ధాన్యం కూడా తరలించకపోవడంతో మొత్తం నీటి పాలైందని అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేపీ సెంటర్కి వడ్లు 10-15 రోజుల కింద తేవడం జరిగింది. ఎందుకు అసలు మెజర్ కాంటాక్ట్ ఎక్కియడం లేదు అంటే గన్ని బ్యాగ్స్ కొరత ఉంది అంటున్నారు. 4 రోజుల కింద అసలు ఇక్కడ వడ్లు కొనుగోలు చేయడం లేదు. నిన్న కూడా ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఉండే వాళ్ళను అడగడం జరిగింది. వాళ్ళు కూడా మాకు గన్ని బ్యాగ్స్ కొరత ఉన్నాయని చెప్తున్నారు. పైనుంచి అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఒక విధంగా ఉన్నది, క్షేత్ర పరిస్థితి వేరే విధంగా ఉన్నది. 3 డేస్ నుంచి వర్షం వస్తున్నది. ఇక్కడ వడ్లు నానిపోయినాయి. రైతులందరూ వడ్లను చూసుకుంటూ ఇక్కడే ఒక సైడ్ వర్షం వస్తున్నది, ఇంకో సైడ్ ఎండలు బాగా కొడుతున్నాయి. కనీస వసతులు కూడా లేవు. ఇక్కడ వాటర్ కానీ ఎండకు చిన్న టెంట్ కానీ వేయించడం జరగలేదు. 2 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ నానిపోయిన వడ్లను తర్వాత తొందరగా ఇక్కడ కాంటాక్ట్ చేయాలని మేము మీ తరపున అధికారులను కోరుచున్నాం. గత 20 రోజుల సంది మేము ఇక్కడ వడ్లు తెచ్చి ఆరబోసినాము, పట్టినాము, జల్లెడ పట్టినాము, అంతా అయిపోయింది. వడ్లు ఇంకా బస్సులు లేవు, అవి లేవు అని చెప్తున్నారు. రాత్రి అక్కల వర్షం వల్ల మొత్తం వడ్లన్నీ తడిచిపోయినాయి. ఈ మళ్ళీ తీసుకుంటారా లేదా అని మాకే భయం అవుతుంది. మొత్తం కళ్ళలన్నీ పచ్చిగా అయిపోయినాయి. మళ్ళీ తీసుకుంటారా లేదా అనేది భయం వేస్తుంది. గత 15 రోజుల నుంచి వడ్లు తీసుకొచ్చి ఇక్కడ ఎండబెట్టి అధికారులు మమ్మల్ని పట్టించుకోకుండా ఇక్కడ 10 సార్లు బతిమలాడినా కానీ రేపు ఎల్లుండి లారీ రావట్లేదు అని మాకు చెప్పడం జరిగింది. నైటు పెద్ద వాన వచ్చి మొత్తం పడాలు వేసిపోయి మొత్తం వడ్లు తడిచిపోయి ఆగమాగం ఉండి మమ్మల్ని పట్టించుకునే నాదు లేరు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కనుక ప్రభుత్వం ఎంబడే స్పందించి మాకు ఈ తడిసిన వడ్లను గిట్ట తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. 20-25 రోజుల నుంచి నేను రోజుకి ఎండబోసి తిరిగి పోతున్నాను వాళ్ళ దగ్గరికి. రేపు వస్తాం మాపు వస్తాం అని చెప్తారు. వాళ్ళు వచ్చుడు లేదు, మాకు ఆ బస్తాలు ఇచ్చుడు లేదు. మేము ఏం చేయాలి? ఈ ఎండకు 6 నెలలు చేసిన పంట మేము నష్టమైనాక మేము ఏం చేయాలి? మొత్తం ఆగమైన వడ్లు ఆగమై ఇప్పుడు వీటికి వచ్చి మేము మళ్ళీ ఎండవేయాలంటే మేము ఎండవేయగలుగుతామా? అదే మాకు రైతులకు ఏం ఈ ఇబ్బందులు ఎందుకు? ఈ కొనుగోలు చేస్తామని రైతులకు బాధ పెట్టి 6 నెలలు చేసి పోసుకొని కుప్పలు పోసుకొని మళ్ళీ మొలకెళ్ళినాక ఏం చేస్తాడు? ఆ రైతు ఏం చేస్తాడు?